ఆ ఆరుగురు ఎవరు? సభ్యత్వ రద్దు వేటు ఎవరిపైన? బడ్జెట్ సమావేశంలో కీలక పరిణామాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం. 1/2 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలంటూ కామెంట్. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా లేక యాదృచ్ఛికమా? ఆయన మదిలో ఉన్నదెవరు? గులాబీ లీడర్లలో మొదలైన చర్చ అంటే చూస్తా ఉన్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా. దీనిలో దానం నాగేందర్ తో పాటు అందరూ కూడా సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఆల్రెడీ కోర్టులో ఏటో వస్తాయి కదా, దానికంటే ముందే ఆ సభ్యత్వం రద్దు చేసి బీఆర్ఎస్ లో కూడా కొంతమంది రద్దు చేసే అవకాశం సస్పెండ్ చేసి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ గులాబీ లీడర్లు చర్చకు దారితీశాయి. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు బీఆర్ఎస్ లీడర్లు సభా సంఘ నిబంధనలు ఉల్లంఘిస్తూ పదే పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1/2 మంది సభ్యత్వాలను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ కామెంట్ గులాబీ లీడర్లో గుబులు పెంచుతున్నది. ఏ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం ఆ వ్యాఖ్యలు చేశారు? పదే పోడియం వద్దకు వెళ్లి విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరు? కేవలం విపక్ష సభ్యులను భయపెట్టేందుకు సీఎం అలా మాట్లాడారా లేక నిజంగానే ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తారా అనే చర్చ బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది. సభ్యత్వాల రద్దు తప్పదా? ఒకవేళ సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్ భావిస్తే ముందుగా జరిగే కసరత్తు ఏ విధంగా ఉంటుందనేటువంటి చర్చ సైతం గులాబీ లీడర్లో మొదలైంది. ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు సరైన ఆధారాలు చేతికి వచ్చిన తర్వాత సమయం సందర్భం చూసుకుని సభ్యత్వాలను రద్దు చేసే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో 2014-18 నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను అప్పటి స్పీకర్ రద్దు చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్ ప్రస్తావించారు. గతంలో ఉన్న సాంప్రదాయాలు సైతం స్పీకర్ దృష్టిలో పెట్టుకుని రూల్స్ ను అతిక్రమించిన ఎమ్మెల్యేలను సభ్యత్వాలను రద్దు చేస్తారనే సంకేతాలు ఇచ్చారనే చర్చ జరుగుతున్నది. గత సెషన్ లోనూ ఇదే తీరు. సభా నియమాలు ఉల్లంఘిస్తూ పదే పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం, అరుపులు కేకలతో సభా కార్యక్రమాలు అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నిర్వహించిన బడ్జెట్ సమావేశాలను సదరు ఎమ్మెల్యే తీరు అదే విధంగా ఉన్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆధారాలు సేకరణ సభలో విపక్ష ఎమ్మెల్యేల ప్రభుత్వంపై పూర్తి ఆధారాలు సేకరించేటువంటి పనిలో స్పీకర్ కార్యాలయం ఉన్నట్టు తెలుస్తున్నది. ఏ రోజుల్లో ఎవరు ఎలా వ్యవహరించారు, ఏ విధమైనటువంటి భాష వాడారు అనేటువంటి సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సొంత పార్టీలోనే విమర్శలు. దీనికి ఎవడు అంటే ఆ కౌశిక్ రెడ్డి చిల్లరగా ఉన్నాడు కదా, ఆ కౌశిక్ రెడ్డి గారు కొంతమంది తయారయ్యారు. దేడి దిమాగాలు తయారై మొత్తానికైతే వాళ్ళు అసలు ఎమ్మెల్యేల ఆకు రౌడీలు, ఆ రౌడీలు అన్నా కానీ కొంత ప్రొఫెషనల్ రౌడీలు కాదు, మళ్ళీ వీళ్ళు ఆకు రౌడీలు అంటారు, ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడే అబ్బాయి కొత్త బండి కొనిస్తారు, లేదా సెకండ్ హ్యాండ్ లో బండి కొనిచ్చి ఆ గల్లీ మూల మీదకి వచ్చి గల్లీ మూల మీద బండి పెట్టుకొని సిగరెట్ కొట్టుకుంటా దందాలు కొట్టుకుంటా ఏం నడుస్తుందిరా అని చెప్పి బ్యాచ్ ఒకటి ఉంటుంది. అయితే నాకున్న అంటే అవగాహన ఏంది, అనాలిసిస్ ఏంటంటే దానం నాగేందర్ మొన్న సభలో నీ అమ్మ అది అనుకుంటా అలాగే మాట్లాడాడు. సో ప్లస్ ఈయనకు విషయం ఏంటి అంటే హైకోర్టులో ఈయన పైన కొంత అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దానికంటే ముందే ఈ అంశం చూసినా దానికంటే ముందే ఒకవేళ అసెంబ్లీ స్పీకర్ ఈయన పైన ఆ యొక్క విషయంలో ఏది నీ అమ్మను అసెంబ్లీలో మాట్లాడినందుకు సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఈయన సస్పెండ్ చేస్తే నెక్స్ట్ ఏమైంది అంటే ఇక ఇందులో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలను కూడా దీన్ని బూచి చూపించేసి వీళ్ళని కూడా సస్పెండ్ చేసేటువంటి అవకాశం లేదు. దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత రాదు. అదేదా అంటే సింపుల్ గా పార్టీ స్వయంకృతాపరాధాన్ని కరెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది, ప్లస్ బీఆర్ఎస్ పార్టీని కూడా దెబ్బ కొట్టినట్టు అవుతుంది. సో మళ్ళీ ఈ బీఆర్ఎస్ పార్టీ కనుక మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ హుజురాబాద్ లో కనుక ఎవరు కౌశిక్ రెడ్డి సభ్యత్వం పోయిందనుకో ఆడ ఖచ్చితంగా కాంగ్రెస్ లేదా మళ్ళీ ఈటల రాజేందర్ కుటుంబం నుంచి ఎవరో అవకాశాలు అయితే ఉంటాయి. అదే జరుగుతుంది తప్ప ఇట్లా మొత్తానికి అయితే మళ్ళీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఇక్కడ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ గ్రాఫ్ తగ్గేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.